Hare Krishna. Hope everybody are very fine with lot of positivity in your life. నేను డాక్టర్ కవిత, అకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ ఇన్సిడెంట్ స్టోరీ తీసుకొని. As usually, I request you people to please like, share and subscribe the channel. ఎందుకు అంటే this episodes let them get reached to many people who are already under the problem. చాలా జనంకి ఫైనాన్షియలీ ప్రాబ్లం, రిలేషన్షిప్లో ప్రాబ్లం, కెరీర్లో ప్రాబ్లం, హెల్త్లో ప్రాబ్లమ్స్ అండ్ పిల్లలు కాకపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్, డిప్రెషన్లో ఉంటారు. దీనికి సొల్యూషన్ వెతుకుతూ అక్కడ ఇక్కడ చాలా ప్లేసెస్లో తిరుగుతూ టైం ఉండదండి. మెయిన్ టైం లేకపోయినా అండ్ అమౌంట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా తిరుగుతూ ఉంటారు. అండ్ టైం లేక ఫైనాన్షియలీ వీక్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదేదో డిఫరెంట్ యాక్షన్స్ తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకునే యాక్షన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా సఫర్ అయిపోతూ ఉంటారు. అంటే ఒక బ్యూటిఫుల్ ఆకాశిక్ మొడాలిటీ లాంటి ఒక సొల్యూషన్ దొరికినప్పుడు దేవుడి దయ వల్ల వై డోంట్ వి మేక్ యూస్ ఆఫ్ ఇట్? దట్ ఈస్ ద రీజన్ ఐ ఆస్క్ యూ, ఐ రిక్వెస్ట్ యూ పీపుల్ టు షేర్ దిస్ సో దట్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో రీచ్ అయ్యి వాళ్ళకి ఆకాశిక్ రీడింగ్ లాంటి ఒక మొడాలిటీ ఉంది మనకు సొల్యూషన్ అని తెలిసి if I could become a solution for them by God's grace, I feel very lucky. ట్రూ ఇన్సిడెంట్ ఒక అమ్మాయిది. ఆ అమ్మాయి యాక్చువల్లీ షీ ఈస్ 20 years old అండ్ తను ఇప్పుడు ఇంకా డిగ్రీ పర్స్యూ చేస్తూ ఉన్నారు. తన గతం గురించి చెప్తే అంటే తన స్టోరీ గురించి చెప్తే షీ ఈస్ అ బ్లూ బేబీ. బ్లూ బేబీ అంటే ద బేబీ బోర్న్ విత్ హోల్ ఇన్ ది హార్ట్. సో ఈ అమ్మాయి పుట్టినప్పుడే వాళ్ళ పేరెంట్స్కి తెలిసింది అమ్మాయి హార్ట్లో హోల్ ఉంది అని. బట్ ద పేరెంట్స్ దే ఆర్ సో గ్రేట్. చూడండి, వాళ్ళు ఇన్స్పైట్ ఆఫ్ దిస్ అంటే డాక్టర్ ఏమన్నారు, మేబీ పెరుగుతూ 4-5 years తర్వాత ద హోల్ మే గెట్ క్లోజ్డ్ బై ఇట్ సెల్ఫ్, లేదా అది అలాగే ఉండొచ్చు, మనం ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేసి వీ కెన్ క్లోజ్ దిస్ అని చెప్పారు. పేరెంట్స్ ఎలా డిసిషన్ తీసుకున్నారంటే చూడండి, ఇలాంటి కేసెస్లో వీ డోంట్ నో వాట్ ద థింగ్స్ హ్యాపెన్, రైట్? కొంతమంది పేరెంట్స్ ఏమంటారు, రిస్క్ తీసుకోరు. ఓకే, మనకు ఇంకొకరు లేదా ఇంకా 2 పిల్లలు ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఈ పేరెంట్స్ చాలా డిఫరెంట్గా ఆలోచించి మనకు ఈ ఒక్క అమ్మాయి చాలు, ఇంకొక పిల్లలొద్దు, ఈ అమ్మాయిని మనం బాగా చూసుకుందాం. ఏదైతే నెక్స్ట్ కమింగ్ రిజల్ట్ ఏదైతే కూడా ఎదర్ హోల్ హార్ట్లో ఉండేది తనే హీల్ అయిపోయినా, లేదా ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా, లేదా ఇంకేమైనా కూడా దే వర్ రెడీ అండ్ దే డెడికేటెడ్ దర్ కంప్లీట్ లైఫ్ ఓన్లీ టు దిస్ చైల్డ్. మనకి ఇంకా పిల్లలు వద్దు అనుకున్నారు. దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సో ద బేబీ గ్రోవ్ అప్ అండ్ దురదృష్టవశాత్ ఏమంటే హోల్ హీల్ అవ్వలేదు. తను 6th year వచ్చినాక కూడా హీల్ అవ్వకపోతే, అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమైందంటే సచ్ అ బేబీస్ విత్ హోల్ ఇన్ ది హార్ట్ దే డోంట్ గెయిన్ ది వెయిట్. ఈ అమ్మాయి కూడా తను నార్మల్ బేబీస్ ఎలా 6 years బేబీ వెయిట్ ఉండాలో తను వెయిన్ అవ్వలేకపోయింది. సో ఎప్పుడైతే ఇలా ప్రాబ్లం ఉంటుందో దెన్ డాక్టర్స్ ఏమన్నారంటే బేబీ ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవ్వాలి అని దే ప్రొలాంగ్డ్ ది హార్ట్ ఆపరేషన్ టిల్ 8 years. సో తనేం చెప్తారు అంటే షీ ఫేస్డ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లం. ఇలాంటి బేబీస్ కొంతమంది బాగా ఉంటారు, కానీ ఈ అమ్మాయి విషయంలో ఏమైందంటే తను చాలా డిస్టెన్స్ వరకు నడచలేకపోవడం, అందరు పిల్లల్లాగా కుడెంట్ పార్టిసిపేట్ ఇన్ ద గేమ్స్, లేదా చాలా యాక్టివ్గా ఉండకపోవడం, ఇలాంటివన్నీ తనకు ప్రాబ్లమ్స్ ఉండింది. సో షీ సఫర్డ్ అ లాట్. బట్ అంటారు తన పేరెంట్స్ అడుగున తనకు తోడై ప్రతి ఒక్క దాంట్లో, తనకు నడిచేకి చేత కాదంటే వాళ్ళ ఫాదర్ ఎత్తుకుని వెళ్ళేవాడు. కుడెంట్ రన్ ఇన్ ద గేమ్ అంటే అంటారు వాళ్ళ ఫాదర్ తనను తీసుకొని హీ యూస్ టు పార్టిసిపేట్ ఇన్ ది గేమ్. అంటే చూడండి ఎంత ప్రేమ. సో అండ్ మదర్ తనకు ఏమైనా షీ ఫీల్స్ లైక్ యూజువల్లీ ఇలాంటి బేబీస్లో తనే చెప్పారు ఇలాంటి కేసెస్లో దే డోంట్ హ్యావ్ ఫుడ్ అట. సో తను అన్నారు షీ యూస్ టు నాట్ హ్యావ్ ఫుడ్ అట్ ఆల్, ఎందుకంటే త్వరగా డైజెషన్ కాదు అని చెప్పారు. బట్ మదర్ ఎవ్రీ డే 3 times తినిపించడానికి తను చెప్తారు. చిన్న బేబీ ఉన్నప్పుడు ఐ థింక్ 4 years వరకు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత టైం స్పెండ్ చేసి అయినా
అండ్ షీ టెల్స్ హర్ మదర్ ఈస్ నాట్ అ వర్కింగ్ ఉమెన్, షీ ఈస్ అ హౌస్ మేకర్. సో ఎంత టైం స్పెండ్ చేసి అయినా పేషెన్స్తో తనకు తినిపించేవారట. అండ్ ఎప్పుడు స్కూల్కి వెళ్ళిపోయిందో చెప్తారు, ఇంకా మార్నింగ్ ఈవినింగ్ ఓకే, బట్ ఇన్ బిట్వీన్ ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది కదా, షీ విల్ బీ ఇన్ స్కూల్. బట్ వాళ్ళ మదర్ అదే పనిగా వాళ్ళ స్కూల్లో పర్మిషన్ తీసుకుని మరీ వెళ్ళి తనకి దగ్గరుండి 40 minutes అయినా సరే తినిపించి షీ యూస్ టు కమ్ వాట్ ఎవర్ ద థింగ్ ఈస్, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఈస్. అంటే ఇక్కడ మనకేం తెలుస్తుందంటే ఫాదర్ అండ్ ఒక మదర్ ఒక డెడికేషన్ ఏమి, ఎంత ప్రేమిస్తున్నారు తనను అని తెలుస్తుంది. సో ఇన్ దాట్ కేస్ షీ ఈస్ వెరీ లక్కీ అండ్ షీ ఈస్ వెరీ హ్యాపీ. బట్ ఏమంటారంటే తను హెల్త్ వైజ్ చాలా సఫర్ అవుతూ వచ్చారు. యాజ్ షీ గ్రూ 7 years 8 years అయ్యేటప్పుడు పిల్లలకి తెలుస్తుంది ఓకే ఏమిటి ఏం. అండ్ తను ఏమంటుంది అంటే షీ యూస్ టు గెట్ లైక్ భయం అయ్యేది, ఇది ఏమి నాకేమి జరిగింది అని. అండ్ 8th yearలో తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందన్నారు. సో ఓపెన్ హార్ట్ సర్జరీ అయినప్పుడు కూడా ద వే ద పేరెంట్స్ టు కేర్ ఆఫ్ హర్, అంటే ఒక విధంగా చెప్తాం చూడండి, కాళ్ళు కింద పడకోకుండా చూడడం అనేది, అలా చూసుకున్నారు అని చెప్తుంది. అండ్ ఇద్దరు పేరెంట్స్కి వాట్ షీ టెల్స్ ఇస్ తను తప్ప వేరే ప్రపంచమే లేదు, ఫుల్ కాన్సన్ట్రేషన్ తన మీద. అండ్ లైక్ పాప తినిందా, పాప పనుకునిందా, పాప లేచిందా, పాప కోసం అక్కడ వెళ్దాము, పాప కోసం ఇది తీసుకుని వెళ్దాము, పాప కోసం మూవీకి వెళ్దాం. సో ఇది ఎందుకు చెప్తున్నాను మీకు తర్వాత అర్థమవుతుంది. సో ఎవ్రీథింగ్ అంటే వాళ్ళిద్దరు ప్రపంచం మొత్తం ఈ బేబీ చుట్టే తిరుగుతూ వచ్చేసింది. నౌ షీస్ 20 years old. బికాస్ ఆఫ్ దిస్ 8th yearలో హార్ట్ సర్జరీ అయిన తర్వాత షీ టుక్ 1 year టు గెట్ వెల్. తర్వాత నుంచి తను అంటారు ఒక 3 years వరకు కంప్లీట్ అంటే ఎక్కడ పరిగెత్తకుండా అంటే హెవీ థింగ్స్ లిఫ్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అండ్ తర్వాత నౌ షీస్ ఫైన్. బట్ ఏమంటారు అంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు దే డిడ్ంట్ స్ట్రెస్ హర్ టు స్టడీ, ఎందుకంటే దే వాంటెడ్ హర్ టు బీ ఫైన్. నువ్వు బాగుంటే మాకు చాలు, అదే అంత, నువ్వు చదువుతావో లేదో అది నీ ఇష్టం అని చెప్పు. సో అలా ఏమైపోయింది, తను షీ వాంటెడ్ టు స్టడీ పర్సూ, దే జస్ట్ యాక్సెప్టెడ్ ఎవ్రీథింగ్. సో తను షీ ఈజ్ ఇన్ టు ఆర్ట్స్ నౌ, BA 2nd year. సో ఇప్పుడు తనకు క్వశ్చన్ ఏమంటే వై తనకు హార్ట్లో హోల్ ఉంది. సెకండ్ థింగ్ ఈజ్ తన పేరెంట్స్ ఎందుకు తనకు సిబ్లింగ్స్ వద్దనుకున్నారు. థర్డ్ థింగ్ ఈజ్ ఇంత ప్రేమ తన పేరెంట్స్ ఎంతగా చూపిస్తున్నారు. షీ ఫెల్ట్ షీ ఈజ్ వెరీ లక్కీ అండ్ షీ వాంటెడ్ టు నో దాట్ రీజన్ ఆల్సో. అవునండి, ఒక్కొక్కసారి మనకు ఏమైనా చాలా మంచిది జరిగిందంటే అరే నేను ఇంత అదృష్టం చేసుకున్నానా, ఇంతగా నేను మంచితనం ఏదైనా చేశానా, ఏం పుణ్యకర్మం చేశానో నాకు ఇంత మంచిది దొరికింది అనిపిస్తుంది కదా. ఈ అమ్మాయికి కూడా అలాంటిదే ఒక క్వశ్చన్ వచ్చింది. నాకు ఇలా ఉన్నా కూడా ఒక వైపులో ప్యారలల్ లైన్స్ లాగా హెల్త్ ఇష్యూ జరుగుతూనే వచ్చింది తనకు. అంటే మెంటలీ తను పెద్ద అయ్యాక తనకు తెలిసింది ఓకే నాకు ఇదయింది అని ఒక సార్ట్ ఆఫ్ ఎక్కడో ఒక ఫీలింగ్ ఉండింది. కానీ అది ఏది తెలియకుండా తన పేరెంట్స్ తన మీద ప్రేమ వర్షమే కురిపిస్తూ వచ్చారు. తనను ఎక్కడ ఆ డిప్రెషన్లో డ్రౌన్ అవ్వకుండా బయటకు తీస్తూనే వచ్చారు. తను 2 things, నాకే ఎందుకు ఇలా అయ్యింది. సెకండ్ థింగ్, నా పేరెంట్స్ ఇంతగా నన్ను ప్రేమించడానికి కారణం ఏం పుణ్యం చేశాను, లేదా వాళ్ళతో నాకేం రిలేషన్షిప్ ఉంది. షీ వాంటెడ్ టు నో. అండ్ షీ ఆల్సో వాంటెడ్ టు నో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కార్మిక్ ఎఫెక్ట్ విచ్ ఈస్ అగైన్ ఎఫెక్టింగ్ హర్ ఇన్ హర్ లైఫ్. ముందుకు ఏమైనా ఇలాంటివి ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చేలాంటి కార్మిక్ ఎఫెక్ట్ ఏమైనా తనకు ఉందా, హెల్త్ ఎలా ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసండి వెనకటి జన్మలో మనం చేసిన కర్మాసే ఈ జన్మలో హెల్త్ ప్రాబ్లమ్ అయ్యి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అయ్యి, అన్ని ప్రాబ్లమ్స్ అయి వస్తాయి. కానీ మనం ఏమనుకుంటామంటే మనకు టైం బాగలేదు, నాకు ఇలా అయ్యింది అనుకుంటాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో ఇట్స్ అండర్స్టూడ్. టైం బాగలేనప్పుడే మనకు ఇవన్నీ కనిపిస్తాయి. టైం బాగలేదు అంటే ఏం తెలుసా, మీరు వెనకటి జన్మలో చేసిన ఏ కర్మ ఉందో దానికి రియాక్షన్ వచ్చే టైం వచ్చేసింది అని, దాన్నే మనం బ్యాడ్ టైం అంటాం. అప్పుడు చేసిన కర్మకి ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో చెడు అయినా మంచిదైనా ఏదైనా, మంచిదైతే మనం ఏమంటారు నాకు మంచి టైం స్టార్ట్ అయిపోయింది అంటాం, చెడదైతే ఏమంటాము నాకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐ కేమ్ త్రూ వన్ ఆఫ్ మై వీడియో లైక్ దిస్ అండ్ ఇన్స్టాగ్రామ్లో, అండ్ షీ జస్ట్ టెక్స్టెడ్ మీ త్రూ ఇన్స్టాగ్రామ్ అండ్ వీ కుడ్ కనెక్ట్ అండ్ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్స్. సో ఒక ఫైన్ డే వీ హ్యాడ్ ఆకర్షిక్ రీడింగ్ అండ్
సో ఆకర్షక్ రీడింగ్ చేసినప్పుడు తెలిసిన విషయం ఏమంటే, ఒక పాస్ట్ లైఫ్లో ఐ కుడ్ సీ దట్ షీ ఈజ్ అ గర్ల్. ఒక 17-18 ఇయర్స్ అమ్మాయి, 17-18 ఇయర్స్ అమ్మాయి ఉంది. అండ్ నాకు అనిపించింది ఏమంటే, తను చాలా షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, చాలా బాగుంది. కానీ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా, అంటే వాళ్ళు ఉండే హౌస్ అని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కనిపించారు. అండ్ ఐ కుడ్ సీ దట్ దే ఆర్ ఫైటింగ్ మోర్. సో ద పేరెంట్స్ ఆర్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్. అంటే వాళ్ళిద్దరికి సరిపోక, వాళ్ళిద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉండి, చాలా ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలే, ఇలాంటి విషయమే జరుగుతూ ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కొట్లాడేది చూసి ఈ అమ్మాయికి ఎక్కడో ఒక బాధ, ఎందుకు వీళ్ళిద్దరు అంటే తనకు ఒక ఆశ, అందరిలాగా తన తల్లిదండ్రులు కూడా బాగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఎవరైనా అలాగే కోరుకుంటారు కదండి, తల్లిదండ్రులు బాగుండాలి, వాళ్ళు హ్యాపీగా ఉండి పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఏ లోటు లేకుండా. అండ్ ఇదే ఒక పిల్లలకి ఒక సంతృప్తి, మా అమ్మ నాన్న నాతో ఉన్నారు, మా అమ్మ నాన్న నన్ను బాగా చూసుకుంటున్నారు, గారాబం చేస్తున్నారు, ఇదే కదండి పిల్లల ప్రపంచం. ఆ అమ్మాయికి కూడా అదే ఆశ ఉంది. కానీ వాళ్ళిద్దరు పేరెంట్స్ ఒక్క పూట కూడా దే వర్ నాట్ టుగెదర్ వితౌట్ ఫైటింగ్. అంటే మన ఇంట్లో మనసుకి శాంతి లేకుండా అయిపోయింది. ఈ అమ్మాయికి ఒక సిబ్లింగ్, అంటే ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అని కనిపించింది. ఈ వాజ్ లైక్ 21 ఇయర్స్ లాగా ఉంది. కానీ ఆ అబ్బాయి ఎలా కనిపించింది అంటే, ఎక్కువ పట్టించుకునేవాడు కాదు. తను బయటకు వెళ్ళాడు, ఏదో పని చేస్తున్నట్లు కనిపించింది. ఐ మీన్ హీ వాజ్ డూయింగ్ ఎ జాబ్. వచ్చాడా, తిన్నాడా, ఇంట్లో ఉన్నాడా, అండ్ చాలా వరకు బయటే ఉంటాడు, అంతగా పట్టించుకోలేదు. ఈవెన్ తనకు ఈ అమ్మాయితో కూడా ఎక్కువ కనెక్షన్ లేకుండానే కనిపించింది. బట్ ఈ అమ్మాయి బీయింగ్ ఏ గర్ల్, అండ్ మనకు తెలిసిందే కదండి, అమ్మాయిలకి ఎమోషనల్ అటాచ్మెంట్ కూడా చాలా ఉంటుంది. అండ్ ఎక్కువ ఇంట్లో ఉండేది ఆడపిల్లలే కాబట్టి, అట్లీస్ట్ వెనకటి కాలంలో, ఈ కాలంలో పిల్లలు బాయ్ ఆర్ గర్ల్ బోత్ ఆర్ వెరీ బిజీ ఇన్ స్కూల్, కాలేజ్, జాబ్, ఎవ్రీథింగ్. బట్ మా ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళ పేరెంట్స్ ఫైట్ చేయడంతో ఈవెన్ ఆ అమ్మాయికి స్టడీస్ మీద కూడా కాన్సన్ట్రేషన్ అనేది వెళ్ళిపోయింది. కాన్సన్ట్రేషన్ లేదు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసేసి ఈ అమ్మాయి ఏమైనా అడిగితే డాడీ కసురుకోవడం, మమ్మీ కసురుకోవడం, ఇద్దరు కసురుకోవడం. ఇద్దరు వైపు నుంచి ఈ అమ్మాయికి ప్రేమ అనేది దొరకలేదు. పోనీ అన్న వైపు నుంచి కూడా తనకు ప్రేమ అనేది దొరకలేదు. అందరున్నా కూడా ఇంట్లో తను ఒంటరిది అయిపోయింది. ఎంతగా ఒంటరిది అయిపోయిందంటే, స్లోలీ అమ్మాయి చదువులో కూడా స్టడీస్లో కూడా షీ కేమ్ డౌన్ అండ్ ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయింది. స్లోలీ తన కాలేజ్ నుంచి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఒక న్యూస్ వచ్చింది, అమ్మాయి చాలా డల్ ఉంటా ఉంది క్లాస్లో, షీఈస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎనీథింగ్, అండ్ తన మార్క్స్ కూడా చాలా డౌన్ అయిపోతూ ఉంది, ఏమైనా ప్రాబ్లం ఉందా అని ఇలా వాళ్ళు అడిగేసరికి, అంటే ఏమో అండి, మేము టైం టు టైం తనకు అన్ని ఫుడ్ పెడుతున్నాము, బట్టలు తెచ్చిస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, కానీ ఈ అమ్మాయికి ఏమైందో, ఎందుకు ఇలా చేస్తూ ఉందో మాకైతే తెలీదు. పేరెంట్స్ ఇలా ఎవరైతే వాళ్ళకి కన్వే చేశారో వాళ్ళకి చెప్పడం ఇది కూడా తెలిసింది. సో దీంతో ఏమైపోయింది అంటే, లైక్ బయట ప్రపంచంకి ఏమైపోతుంది, ఓకే అంత బాగున్నా కూడా ఈ అమ్మాయి షీఈస్ నాట్ ఫైన్, షీఈస్ నాట్ ఫిట్ ఫర్ స్టడీస్, లేదా మెంటలీ షీఈస్ నాట్ ఫైన్, డిప్రెషన్లో ఉంది క్యాండిడేట్ అనేలాగా బయట కాలేజ్లో కూడా టాప్ స్టార్ట్ అయిపోయింది. సో ఈ అమ్మాయి ఎలా ఉండింది అంటే, మనకు తెలుసు కొంతమంది ఓపెన్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే డిస్కస్ చేసుకుంటారు. కానీ నాకు తెలిసింది ఏమంటే, ఈ అమ్మాయి ఓపెన్గా డిస్కషన్ చేసుకునే టైప్ కాదు. తనలో తనే ఫీల్ అయ్యి డిప్రెషన్లో వెళ్ళిపోయే క్యాండిడేట్. సో తనకు అలాగే అయిపోయింది. ఇంట్లోనే కూర్చోవడం, ఒక రూమ్లో తనే పెట్టుకోవడం. ఎందుకంటే బయటకు వస్తే ఒకవేళ మా ఫాదర్ ఇంట్లో ఉన్నారు అంటే గొడవలు స్టార్ట్ అయిపోతాయి. గొడవ అయిపోయినాక తను బయటకు వెళ్తే కూడా అమ్మ ఎప్పుడూ అదే టెన్షన్లో ఉంటారు, తనతో మాట్లాడరు. ఒకవేళ తనే ఏమైనా మాట్లాడితే కూడా తన మీద కసురుకోవడం. సో ఇదంతా ఎందుకు అని తను ఒక రూమ్లో ఉండడం, అలాగే ఉండడం, ఆలోచించడం, ఇదే అయిపోయింది. సో కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఏమైంది అంటే, షీ వాజ్ కంప్లీట్లీ ఇంటూ డిప్రెషన్లో నేను చూసింది ఏమంటే, ఇట్ వాజ్ లైక్ బిహైండ్ సమ్ 70s మనకు అంతగా సైకియాట్రిస్ట్ పెద్దగా లేదు కదండి. ఉన్నా కూడా దీస్ పీపుల్ హ్యావ్ నాట్ టేకన్ కేర్ అబౌట్ హర్ అండ్ దే డిడ్ంట్ బాదర్ టు టేక్ హర్ టు సమ్ డాక్టర్ ఆర్ ఎనీథింగ్. లేదా మానసికంగా తనను బాగా చేయాలని కూడా దే డింట్ ఇంటెండ్.
సో దీంతో ఏమైందంటే తన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మ్యారేజ్ కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఎందుకంటే తనకి ఏమైనా ప్రపోజల్ వస్తే ఐ కుడ్ సే దట్ షీఈస్ నాట్ విల్లింగ్ టు గెట్ మ్యారీడ్. పెద్ద గొడవ చేసేస్తా ఉంది, నేను పెళ్లి చేసుకోనని. ద రీజన్ ఈస్ వాళ్ళ తల్లిదండ్రుల్లోనే షీ హెస్ నాట్ సీన్ ద గుడ్ పార్ట్నర్షిప్. అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇలా ఉంటారు అని ఒక పిల్లలకి తెలిసేది వాళ్ళ ఫాదర్ మదర్ నుంచే ఫస్ట్. ఈ పిల్ల చూసింది ఏమి అంటే ఫాదర్ మదర్ మధ్యలో ఒక బాండింగే లేదు, ఇప్పుడు ఫైటింగే. అంటే మ్యారేజ్ మీద ఒక మంచి ఒపీనియనే లేదు. సో వాట్ షీ డెడ్ ఈస్ లైక్ యా ప్రపోజల్ వచ్చినా వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ చేసినా షీ యూస్ టు రిజెక్ట్. అండ్ పెద్ద గొడవలే చేసేసింది ఇంట్లో, నేను పెళ్లి చేసుకోను, నాకు ఇష్టం లేదు, నేను ఇలాగే ఉంటాను అని. సో దీంతో ఏమైపోయింది అంటే వాళ్ళ తల్లిదండ్రుల మధ్యలో గొడవలు ఎక్కువైపోయినాయి, అండ్ ఈ పిల్లతో కూడా వాళ్ళిద్దరికి గొడవలు ఎక్కువైపోయినాయి. అండ్ నాకు అనిపించింది ఏమంటే వాళ్ళ అన్న కూడా అప్పుడప్పుడు ఈ అమ్మాయి మీద చేయి చేసుకోవడం, ఎందుకంటే మ్యారేజ్ ఎందుకు చేసుకోవు అని కొట్టడం, ఎలాంటివి కూడా. అంటే తను ఇంకా బాధలో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఫిజికలీ కూడా షీ గాట్ టార్చర్, కొట్టడం అది చేయడం. ఎంతవరకు నీకు ఫుడ్ ఇవ్వము అని ఒక రూమ్లో వేసేసి అమ్మాయిని డోర్ వేసేసి ఇలా కూడా చేసేసారు. ఈ బాధలన్నీ తట్టుకోలేక ఒక రోజు అమ్మాయి ఏం చేసింది అంటే జస్ట్ షీ కేమ్ అవుట్ అండ్ ఒక స్టవ్ ఉన్నింది, దాని మీద ఏదో వాళ్ళ మదర్ కుక్ చేసేకి పెట్టి ఎప్పుడు బయటకు వెళ్ళట్లు ఉన్నారు. ఆ స్టవ్లో ఉండే కెరోసిన్ తన మీద వేసేసుకుని ఆ డ్రెస్ ముందు దానికి ఆ మంట ఉంటుంది కదా దానికి పెట్టేసింది. సో కంప్లీట్లీ తనకు అంటుకుని అండ్ ఐ కుడ్ ఫీల్ దట్. అవునండి, ఆకాశిక్ రీడింగ్ చేసేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఏమైనా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో, ఎవరైతే ఆకాశిక్ రీడింగ్ చేస్తున్నారో వాళ్ళకి సెన్స్ అవుతుంది, వాళ్ళు ఎంత బాధపడ్డారో వాళ్ళ కొంచెం ఒక 2% అయినా ఫీల్ అవుతుంది. అండ్ ఐ కుడ్ సెన్స్ తను ఎలా బర్న్ అయ్యేటప్పుడు సఫర్ అయిందో. తనకు అప్పుడు కూడా ఒకటే మెంటాలిటీ అండి, మా అమ్మ నాన్న బాగుంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని తను హార్ట్లో ఎంత బాధ నింపుకునింది అంటే హార్ట్ ఎంత బరువై, చనిపోయే ముందు నుంచి కూడా హార్ట్ అంతా బరువైపోయి, అంటే హార్ట్లో ఇప్పుడు మనం అంతా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటామండి. ఐ హోప్ యూ పీపుల్ విల్ రిలేట్ టు దట్. ఎవరికైనా ఏదైనా బాధ అయినప్పుడు మనకు తెలుస్తుంది హార్ట్లో ఏదో ఒక ఊండ్ అయినట్లు మనకు అనిపిస్తుంది డెఫినెట్లీ. ఈ అమ్మాయికి కూడా అలాగే షీ హ్యాడ్ అ ఫీలింగ్, అంటే హార్ట్లో ఏదో ఒక ఊండ్ అయినట్లు, హీల్ అవ్వని ఊండ్, చాలా డీప్గా ఉండే ఊండ్. ఏమా ఊండ్? ల్యాక్ ఆఫ్ లవ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్. అండ్ వాళ్ళు ఫైట్ చేసే తీరు అంటే పదే తన హార్ట్కి అవుతూనే ఉండిపోయింది. సో చనిపోయేటప్పుడు కూడా అదే గ్రీఫ్, వీళ్ళు బాగుంటే నాకు ఇలా అయ్యేది కాదు, వీళ్ళు నా మీద ప్రేమ చూపించలేదు, అన్న కూడా ప్రేమ చూపించలేదు. అండ్ ఇప్పుడేమైంది, తను చనిపోయేటప్పుడు చాలా బాధ, నరకం అనుభవిస్తానే ఉంది. మనకు తెలుసండి, ఫైర్ అంటించుకుని చనిపోయిన వాళ్ళు ఎంత బాధ అనుభవిస్తారని వీ నో దట్. సో అంటించుకుని ఆల్మోస్ట్ ఆల్ 80% ఒక ఊండ్ అయిపోయింది. దురదృష్టం ఏమంటే వాళ్ళ మదర్ వచ్చే లోపల తనకు ఫుల్ బాడీ అంతా ఫైర్ అంటుకుపోయింది. అండ్ బయట ఎవరినో పిలిచి చేసే లోపల 80% ఫైర్ బర్న్ అయిపోయింది. అండ్ వాళ్ళు హాస్పిటల్ చేర్చిన ఒక 4-5 days ఉండి ఆ అమ్మాయి చనిపోయింది. చూడండి, 4-5 days చనిపోయే ముందు తను ఒకటే ఆలోచించుంటుంది. ఫస్ట్ ఆ బాడీ మీద ఉండే వూండ్స్ అన్నీ తనకు ఎంత పెయిన్ ఇస్తుంది. పెయిన్ ఇచ్చిన ప్రతిసారి తను ఏమనుకుంటుంది, అరే వీళ్ళ వల్లే నాకు అయింది, వీళ్ళ వల్లే. అంటే హార్ట్లో ఇంత పెయిన్ క్యారీ చేస్తూ ఆ పెయిన్ ఒక హార్ట్లో ఊండ్ అయిపోయి వీళ్ళు ప్రేమ లేకపోయింది, అదే తాపత్రయం, అదే యాంగ్జైటీ, నాకు ప్రేమ కావాలి, తల్లిదండ్రుల ప్రేమ కావాలి, ఇదే ఆలోచిస్తూ షీ డైడ్. ఇదంతా నేను తన ఆకాశిక్ రీడింగ్లో ఒక పాస్ట్ లైఫ్లో చూసినది. ఇప్పుడు తన ఈ జీవితంకి అది ఎలా రిలేట్ అయ్యిందో వీ విల్ డిస్కస్. ఇప్పుడు చూడండి, తను హార్ట్లో అంత పెయిన్ క్యారీ చేసి, నేను చెప్పాను కదండి, ఒక వుండ్ లాగా తన హార్ట్ పదే హర్ట్ అయ్యి ఎమోషనలీ, ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫిజికలీ, ఎమోషనలీ హర్ట్ అయింది కదండి. అదే వుండ్ షీ ఈస్ క్యారీయింగ్ నౌ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ హోల్. అంటే పుట్టుకతోనే
హార్ట్లో ఆ woundని హోల్ లాగా క్యారీ చేసేసింది. అంటే అందరి కేసెస్లో ఇలా అవుతుందా అంటే కాదండి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్. నేను చెప్పాను మీకు చాలాసార్లు, సోల్ కాంట్రాక్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఒక మనిషి చనిపోయి మళ్ళీ జన్మమెత్తే మధ్య టర్మ్లో తనకి దేవుడు ఒక ఛాన్స్ ఇస్తాడండి. ఏం ఛాన్స్ అంటే, జస్ట్ లైక్ తనకు తను వెనకటి అన్ని జన్మలో ఏమేమి యాక్షన్స్ అంటే కర్మ చేశారో ఆ లిస్ట్ అంతా తన ముందర పెట్టి, ఇప్పుడు దీని ప్రకారం అంటే కర్మ నుంచి తప్పించుకునేంత సీన్ లేదు. ఇది ఎప్పటికైనా మంచిదైనా చెడ్డదైనా, మంచి కర్మ అయినా చెడ్డ కర్మ అయినా యూ హ్యావ్ టు దాన్ని అనుభవించాల్సిందే. మంచిదైతే నెక్స్ట్ జన్మలో మంచిది అవుతుంది, చెడ్డ కర్మ ఏమైనా చేసింటే నెక్స్ట్ జన్మలో కూడా దానికి తగినట్లు అనుభవించాల్సిందే. సో ఈ లిస్ట్ సోల్ ముందర పెట్టేసి, ఓకే ఇప్పుడు నెక్స్ట్ జన్మ నువ్వు ఎత్తేటప్పుడు దీంట్లో ఏమి ఎంచుకుంటావు, యా కర్మాని యూ విల్ కట్ ఇన్ దిస్ జన్మ అని దే విల్ కీప్ ద లిస్ట్. ఇప్పుడు సోల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ సీ అండ్ ఇట్ విల్ సెలెక్ట్, ఓకే నాకు ఈ జన్మలో ఈ కర్మ ఐ విల్ వాంట్ టు కట్. కొన్ని సోల్స్ ఏం చేస్తాయంటే ఆల్రెడీ రియలైజేషన్ అయ్యే స్టేజ్లో ఉండే సోల్స్ ఏం కర్మ ఉన్నా నేను ఒకే జన్మలో తీసేసుకుంటాను, కట్ చేసేసుకుంటాను, ఎందుకంటే నేను త్వరగా మోక్షం వైపు నడచాలి అని. దిస్ ఇస్ అ రీజన్ అండి. మీరు చూసింటారు చాలా జనం రియలైజేషన్ అయిన సాధు సంతుల జీవితంలో, లేదా చాలా పెద్ద భక్తులు ఉన్నారంటే వాళ్ళ జీవితంలో సుఖ సంతోషం అనేదే ఉండదు. పదే పదే దెబ్బ పడతానే ఉంటుంది. మనం చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఎంత దేవుడిని పూజిస్తున్నారు కదా, అయినా వీళ్ళకి ఎంత కష్టం అని. ఎందుకు కష్టం తెలుసా? సేమ్ థింగ్. తన ముందర తన లిస్ట్ పెట్టినప్పుడు యూజువలీ వేరే వాళ్ళైతే ఒక కర్మ 2 కర్మ అలా చూస్ చేసుకొని, నేను ఈ జీవితంలో ఈ కర్మని కట్ చేసుకుంటాను అని వస్తాం. సో యూజువల్లీ మనుషుల జీవితంలో చూడండి, ఏదో ఒక ఇన్సిడెంట్ 2 ఇన్సిడెంట్స్ అలా చాలా పెద్దవి అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఎవరైనా భక్తులు ఉన్నారు, లేదా చాలా పెద్ద రియలైజ్డ్ సోల్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ జీవితంలో వాళ్ళు తల ఎత్తుకోకుండానే అన్ని కష్టాలు వస్తున్నాయి. రీజన్ ఇస్ వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వచ్చినారు. వాళ్ళకి ఇంకా జన్మం ఎత్తాలని లేదు. మరి ఆ కర్మాలన్నీ ఎప్పుడు కట్ చేసుకోవాలి? ఒకే జన్మలో కట్ చేసుకుంటాము. ధైర్యం ఉందా? ఉంది. ఎస్ ఐ కెన్ డూ ఇట్ అని చూస్ చేసుకుని వచ్చేసారు. అదే సోల్ కాంట్రాక్ట్. సో వాళ్ళకి అన్ని జీవితంలోనే హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీని వదిలేసి ఉంటారు, ఫైనాన్స్ ఉండదు, చాలా జనం మనం చూసింటాము. పిల్లలు ఇంకా ఫ్యామిలీని వదిలేస్తానంటే పిల్లలు ఎక్కడి నుంచి అండి అంటే ఏదే లేదు, అన్నీ జీరో ఎక్సెప్ట్ దేవుడు. ఇలా చూస్ చేసేసుకుని ఉంటారు. అన్ని కార్మిక్ ఎఫెక్ట్ కట్ చేసేసుకుంటారు. దీన్ని మనం సోల్ కాంట్రాక్ట్ అని అంటాం. సో ఈ అమ్మాయి కూడా సోల్ కాంట్రాక్ట్లో ఏం చూస్ చేసుకునింది అంటే, తన ఏ ప్రేమ తన తల్లిదండ్రుల దగ్గర మిస్ అయ్యిందో ఆ ప్రేమ ఇప్పుడు తనకి కావాలి. సో ఏ కర్మ అంటే తనని తను షీ బర్న్ట్, ఇజంట్ ఇట్? సో ఆ కార్మిక్ ఎఫెక్ట్ని షీ వాంటెడ్ టు లెర్న్ ద లెసన్ ఫ్రమ్ దట్. అంటే ధైర్యంగా ఉండాలి, డిప్రెషన్లో వెళ్ళుకోకుండా చాలా ధైర్యంగా షీ హ్యాస్ టు ఫేస్ ది లైఫ్ నౌ. ఏదైనా కూడా షీ హ్యాస్ టు ఫేస్ ది లైఫ్. ఆ ఊండ నుంచి బయటికి రావాలి. తల్లిదండ్రులని దగ్గరకి తన వల్ల దే షుడ్ కమ్ టుగెదర్. అండ్ తన వల్ల వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకోవాలి, తనను కూడా తన పైన ప్రేమ కురిపించాలి. అండ్ ఏ సిబ్లింగ్ వల్ల తనకు అక్కడ ప్రేమ దొరకలేదు, ఆ సిబ్లింగ్ కూడా వద్దనుకునింది. అండ్ హార్ట్లో ఉండే ఏమి ఊండ్ ఉండిందో తనని అంతా క్యూర్ చేయాలనుకునింది. అండ్ మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మోటో ఇస్, ఆ హార్ట్లో ఉండే పెయిన్ వల్ల, ఏ తల్లిదండ్రుల ప్రేమ లేకపోవడం వల్ల తన జీవితంలో డిఫీట్ అయి జీవితం కోల్పోయిందో, ఇప్పుడు అదే హార్ట్లో ఊండ్ అయినా కూడా షీ వాంటెడ్ టు విన్. షీ వాంటెడ్ టు స్టే స్ట్రాంగ్. ఆ లెసన్ తనకు కావాలి, విన్ అవ్వాలి అనేదే తన సోల్ కాంట్రాక్ట్. సో ఇప్పుడు చూడండి, షీ చోస్ ద సేమ్ పేరెంట్స్ అండి. అవునండి, ద సోల్ హ్యాస్ ది ఫ్రీ విల్ టు చూస్ ఈవెన్ ది పేరెంట్స్, సిబ్లింగ్స్, పార్ట్నర్, ఎనిమీస్ కూడా అండి చూస్ చేసుకోవచ్చు తనకు లైఫ్లోని. అదే తల్లిదండ్రులని షీ చోస్ అండ్ షీ చోస్ దట్ షీ విల్ నాట్ బీ హ్యావింగ్ ఎనీ సిబ్లింగ్స్. సో ఇప్పుడు చూడండి, అదే తల్లిదండ్రులే వచ్చారు, తను పుట్టింది, తనకు సిబ్లింగ్స్ ఎవరు లేదు. ఎలా పుట్టిందండి? నేను చెప్పాను కదా,
దాంతో తన జీవితం కోల్పోయిందో దానికోసమే, దాంట్లోనే షీ షుడ్ ఫైట్ అండ్ షీ షుడ్ విన్. ఈసారి జీవితం కోల్పోకూడదు అని షీ థాట్. దట్ వాజ్ అర్ సోల్ కాంట్రాక్ట్. దానికే అదే హార్ట్లో ఏది wound అయ్యిందో అదే హార్ట్లో హోల్తోనే పుట్టింది. అండ్ పుట్టుకతోనే వాళ్ళ పేరెంట్స్ కూడా చూడండి, వాళ్ళ లెసన్ ఏమంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించాలి, ప్రేమించి ఈ అమ్మాయిని కూడా ప్రేమిస్తూనే ఉండాలి, ధైర్యంగా నిలబడాలి, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరే, ఈ అమ్మాయి కోసం వాళ్ళిద్దరై ఉండాలి. ఇదే వాళ్ళ టార్గెట్ ముగ్గురిది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేశారు, ఎంత వాళ్ళిద్దరు ఈ అమ్మాయి పుట్టుతానని డాక్టర్ ఈ అమ్మాయి హార్ట్లో హోల్ ఉంది అంటేనే వెంటనే వేరే తల్లిదండ్రులాగా వాళ్ళు బాధపడలేదు, లేదా ఇంకొక పిల్లలు కావాలని కూడా అనుకోలేదు. వాళ్ళు అనుకున్నారు ఈ పిల్లని అంత మనకు ఇంకొక చైల్డ్ కూడా మనకు అవసరం లేదు అనుకుని వాళ్ళిద్దరూ ఒకటై ఈ అమ్మాయికి ఎంత మ్యాక్సిమం సాధ్యమో అంత మ్యాక్సిమం ప్రేమ కురిపించారండి ఈ అమ్మాయికి. ఆ హార్ట్లో హోల్ ఉండడంతోనే ఆ తల్లిదండ్రులు ఇద్దరిని దగ్గరకు తీసేసుకుని వచ్చేసింది. వాళ్ళిద్దరూ ఒకటై చాలా ప్రేమించుకుని, ఎందుకంటే యూజువల్ మనం చూస్తాం కష్టం వచ్చినప్పుడే కొన్ని ఫ్యామిలీస్లో ఒకటైపోతారు, సుఖం ఉన్నప్పుడు ఓకే బట్ ఎలాగో ఉంటారు వాళ్ళ ఇష్టం, కానీ కష్టం వచ్చినప్పుడు ఒకటై యునైటెడ్గా ఎలా వస్తారు అలాగే వీళ్ళిద్దరు ఈ అమ్మాయి కోసం యునైటెడ్గా వచ్చేసారు. చాలా ప్రేమించుకున్నారు, ఇద్దరు ఒకరికొకరు ధైర్యమై నిలబడ్డారు, ఏ అమ్మాయికి సర్వస్వమై నిలబడినారు. రాత్రి పగలు ప్రేమై. నేను చెప్పాను కదండి, తను ఏమైనా గేమ్స్లో రన్ చేయలేకపోతే వాళ్ళ డాడీ ఎత్తుకొని పరిగెత్తేవారంట. తనకు ఏమైనా ఒకదాన్ని వదిలేస్తే ఏమైనా ఆలోచిస్తుందని వాళ్ళ అమ్మ షాడో అయి నీడై వెంటే ఉండేది అంట. ఎంత ప్రేమించేవారంటే తను చెప్తుంది, షీఈస్ లైక్ లాస్ట్కి షీ ఫెల్ట్ షీ సో లక్కీ అండ్ షీ వాంటెడ్ టు నో ఏం కర్మ చేశాను, నా పేరెంట్స్ ఎంత మంచి వారు దొరికారు, నన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని. సో చూడండి, అక్కడ నెగటివ్ ఉండింది పాస్ట్ లైఫ్లో, ఇక్కడ పాజిటివ్ ఉంది. ఏ ప్రేమ కోల్పోయిందో ఆ ప్రేమ దొరికింది, ఏ హార్ట్లో అయిందో అదే హార్ట్ ఇప్పుడు హీల్ అయ్యింది. అండ్ షీ సో అక్కడ ఎంత బాధపడిందో షీ సో హ్యాపీ నౌ. అక్కడ డిప్రెషన్లో జీవితం కోల్పోయి షీ లాస్ట్ ది బ్యాటిల్. ఇక్కడ అదే హార్ట్లో హోల్ తీసుకుని వచ్చి కూడా డిప్రెషన్ నుంచి బయటకు పడి అదే తల్లిదండ్రుల సహాయంతో షీ వన్ ది లైఫ్ బ్యాటిల్. చూడండి, మన జీవితం ఎంత అందంగా ఉంది. ఊరికేనే అదే అందమైన జీవితం అని, జీవితం నిజంగా అందంగా ఉంది, కానీ చూసే కళ్ళు కావాలి, చూసే వాళ్ళ దృష్టి మీద అది డిపెండ్ అవుతుంది. కొంతమందికి ఏమున్నా ఎంతున్నా వాళ్ళు సంతోషంగా ఉండరు, దట్ ఈస్ ఆల్సో ద కార్మిక్ ఎఫెక్ట్. కొంతమంది ఏం లేకపోయినా కూడా దే విల్ బి సో హ్యాపీ, దే విల్ బి ఎంజాయింగ్ ది లైఫ్, దట్ ఈస్ ఆల్సో ద కార్మిక్ ఎఫెక్ట్. వీళ్ళు సెకండ్ కేసులో ఏమైంటుందో తెలుసా అండి, వాళ్ళు అదే పనిగా ఈ కష్టంలోనే నేను ఈ లెసన్ నేర్చుకోవాలి, నేను గెలవాలి అని వచ్చింటారు. సో ఆ కష్టంలోనే వాళ్ళు దాంట్లో ఒక గుణపాఠం నేర్చుకొని సంతోషపడి దాంట్లోనే విన్ అయిపోతూ ఉంటారు. సో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క రహస్యం అండి. అందరి జీవితం ఒకేలాగా ఉండదు. నో బడీస్ లైఫ్ ఇస్ సేమ్. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎంతో మందిది ఆకాశిక్ రీడింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, ఎవరి లైఫ్ ఇంకొకరి లైఫ్ లాగా లేదు. అందరి జీవితం ఒక రహస్యమైన బుక్. ఎన్నో నిధులు దాగున్నాయండి, పాజిటివ్ అండ్ నెగటివ్. అసలు ఎన్నోసార్లు ఎంతో ఆశ్చర్యం అయిపోయేలాగా సిచ్యువేషన్స్ వస్తాయి. అండ్ అవునా ఇలాగవుతుందా అని వాళ్ళే ఆశ్చర్యం అయిపోయేలాగా కూడా సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఈ కేసులో అండి, నౌ ఆ పాప షీ ఈజ్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ లర్నింగ్ దిస్. ఓకే, నేను ఇలా విన్ అయ్యానా, దానికే నాకు ఇంత మంచి తల్లిదండ్రులు వచ్చారా, నాకు ఇంత ప్రేమ దొరుకుతుందా. ఓకే, ఇంకొకటి ఏం తెలుసా అండి, ఇది తెలుసుకున్న తర్వాత షీ ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ అనదర్ థింగ్ ఈస్, నేను దీనికోసమే నేను ఈ హార్ట్లో హోల్ చూస్ చేసుకుని వచ్చాను అని తెలిసిన తర్వాత షీ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఎందుకంటే ఓకే, నేను ఏ దానికోసమో ఇది డిసైడ్ చేసానో అది అయిపోయింది. మై పేరెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ నౌ, నన్ను కూడా ప్రేమిస్తున్నారు. సో నౌ షీ ఈస్ లైక్ ఓకే, ఐ బికమ్ మోర్ స్ట్రాంగర్. ఎప్పుడైతే మనుషునికి ఒక మైండ్లో వస్తుంది చూడండి, నేను స్ట్రాంగ్ అయిపోవాలని. మీరు ఒక్కసారి చూడండి, క్యాన్సర్ పేషెంట్స్ కూడా క్యాన్సర్ని విన్ చేసేస్తారండి ఓన్లీ బికాస్ ఆఫ్ దర్ మెంటల్ స్టెబిలిటీ. ఈ అమ్మాయిలో కూడా ఇప్పుడు ఆ స్టెబిలిటీ వచ్చేసింది. ఓకే, నేను హార్ట్లో హోల్ అయితేనేమి, సర్జరీ అయితేనేమి, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ కదా, ఐ విల్ స్టే స్టేబుల్, స్టాండ్ టాల్ అండ్ ఐ విల్ విన్ ద లైఫ్ అని. ఈ మనస్తత్వం ఎప్పుడు వస్తుందో చూడండి, వాళ్ళని ఎవరు ఆపలేరు, వాళ్ళని ఎవరు ఓడించలేరు.
సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ మోరల్ అండి, మీకు నాకు అందరికీ నేర్చుకోవాల్సిన మంచి గుణపాఠం అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్. షేర్ ఎందుకు, సో దట్ ఇట్ విల్ రీచ్ మెనీ పీపుల్. నేను వాళ్ళకి దేవుడి దయ వల్ల హెల్ప్ చేయగలిగితే ఐ విల్ ఫీల్ వెరీ లక్కీ. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నా నంబర్ ఇక్కడ ఉంది. యూ కెన్ డైరెక్ట్లీ కాల్ టు మీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ.